Problems on addition. Arjun joins two water pipes of length 25 meters 50 centimeter and 50 meters 75 centimeter for his house purpose. What is the total length of water pipe he made? సో జనరల్గా పైప్స్ రెండు అటాచ్ చేస్తుంటాం కదా మనం కూడా ఇంటి దగ్గర, అట్లానే అర్జున్ జాయిన్ చేస్తాడంట. టోటల్ లెంత్ ఆఫ్ ద వాటర్ పైప్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనం స్టెప్స్ రాద్దాము. సో లెంత్ ఆఫ్ ద ఫస్ట్ పైప్, లెంత్ ఆఫ్ ద సెకండ్ పైప్ అండ్ టోటల్ లెంత్ ఆఫ్ వాటర్ పైప్ రాయాలి. సో ఇలా మనము స్టెప్స్ అనేది రాస్తాము. లెంత్ ఆఫ్ ఫస్ట్ వాటర్ పైప్ లేదా మనం 2 వాటర్ పైప్స్ అని కూడా రెస్పెక్టివ్గా ఒకదాని కింద ఒకటి రాయొచ్చు. ఓకే, సో 25 meters 50 centimeters ఒకటి, సెకండ్ది 50 meters 75 centimeters. ఇప్పుడు లెంత్ ఆఫ్ టోటల్ లెంత్ అంటే ఏంటి, రెండింటిని మనం ప్లస్ చేయడమే. ఓకే, సో 5 7 + 5 12 meters 6 5 + 2. సో టోటల్ లెంత్ ఎంతమ్మా, 76 meters 25 centimeters. ఓకే, సెకండ్ క్వశ్చన్. రమ్య బాట్ 1 meter 75 centimeter cloth for younger son and 3 meters 80 centimeter for her elder son. What is the total length of the cloth bought? రమ్య యంగర్ సన్ అంటే వాళ్ళ చిన్న బాబుకి ఇంత క్లాత్ తీసుకొచ్చింది, పెద్ద బాబుకి ఇంత, అంటే టోటల్ లెంత్ అని అడుగుతుంది. సో ఇక్కడ స్టెప్స్ ఎట్లా రాయాలి అంటే చూడండి, వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద క్లాత్ షీ బాట్ అన్నాడు. ఓకే, సో మనం ఎట్లా రాస్తామంటే లెంత్ ఆఫ్ ద క్లాత్ బాట్ ఫర్ యంగర్ సన్, ఫస్ట్ అదే కదా. సో ఇలా లెంత్ ఆఫ్ ద క్లాత్ బాట్ ఫర్ యంగర్ సన్, ఎంత తీసుకొచ్చింది యంగర్ సన్ కోసం, 1 meter 75 centimeters. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద క్లాత్, అంత ప్రాబ్లంలోనే ఉంటుంది, మనం ఐడెంటిఫై చేయాలన్నమాట ఆ వర్డింగ్స్ స్టెప్స్ రాయడానికి. లెంత్ ఆఫ్ ద క్లాత్ బాట్ ఫర్ ఎల్డర్ సన్ 3 meters 80 centimeters. సో 3 meters 80 centimeters. నెక్స్ట్ వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద క్లాత్ షీ బాట్ అని అడిగారు కదా. సో ఇది రాస్తాం, టోటల్ లెంత్ ఆఫ్ ద క్లాత్ షీ బాట్. ఓకే, టోటల్ అంటే మనం ఏం చేయాలమ్మా, యాడ్ చేసేయాలి. సో 5 హియర్ 15, సో ఫైనలీ 5. సో 5 meters 55 centimeters క్లాత్ ఆమెడ తీసుకొచ్చి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. సీత took 21 meters 50 centimeter and 25 meters 30 centimeters of thread to make long thread. ఒక్కొక్కసారి మనం కూడా ఒక థ్రెడ్కి ఇంకొక థ్రెడ్ యాడ్ చేసి పెద్ద థ్రెడ్ తయారు చేస్తాం కదా, అట్లనే సీత 2 threads అంటే 2 దారాలు తీసుకొని పెద్ద దారం చేసింది. సో వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద థ్రెడ్ అని అడుగుతున్నారు. సో మనం ఇట్లా రాస్తాము, లెన్స్ ఆఫ్ థ్రెడ్స్ యూజ్డ్ అని రాయొచ్చు. లేదు మనం ఫస్ట్ ప్రాబ్లంలో రాసినట్టు లెంత్ ఆఫ్ ద ఫస్ట్ వాటర్ పైప్ అన్నాం కదా, లెంత్ ఆఫ్ ద ఫస్ట్ థ్రెడ్, లెంత్ ఆఫ్ ద సెకండ్ థ్రెడ్, అలా కూడా రాయొచ్చు. ఓకే, ఇలా అయినా రాయొచ్చు అనమాట. సో టోటల్ లెంత్ ఆఫ్ థ్రెడ్ అంటే ఈ రెండింటిని మనం ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి పక్కన ప్లేస్ ఉంటే మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీటర్ సెంటీమీటర్ 21 50 25 30. సో 0 8 6 4. సో ఎంతమ్మా, 46 meters 80 centimeters. Fourth problem. A rope was cut into 2 pieces of length 15 meter 80 centimeter and 23 meter 60 centimeter respectively. Respectively అంటే వరుసగా అనమాట. ఒక రోప్ ని ఈ మీటర్స్ గా కట్ చేశారు. వాట్ ఈస్ ద ఒరిజినల్ లెంత్ ఆఫ్ ద రోప్? సో లెంత్ ఆఫ్ 2 pieces ఆఫ్ రోప్ మనం ఇచ్చింది ఇలా రాసేస్తాము. నెక్స్ట్ ఒరిజినల్ లెంత్ ఆఫ్ ద రోప్ అన్నాడు, ఒరిజినల్ లెంత్ ఆఫ్ ద రోప్ రాసుకుంటాం. ఇక్కడ మనం ప్లస్ పెట్టి యాడ్ కూడా చేయొచ్చమ్మా. సో ఇలా ప్లేస్ ఉంది కదా, మనం ఇలా రాసాము. సో
సో ఈ రెండింటిని మనం యాడ్ చేద్దాం. మీటర్, సెంటీమీటర్. 15, 80, 23, 60 యాడ్ చేస్తే మనకి ఇట్ ఈస్ 14, 9, 3. సో 39 meters, 40 centimeters. So finally, fifth problem. Sonu purchased 2 pieces of ribbon measuring 2 meters 50 centimeters and 3 meter 50 centimeter respectively. What is the total length of the ribbon? So 2 pieces of ribbon అని అంటున్నారు కదా. సో length of 2 pieces of ribbon అని రాస్తాం. length of 2 pieces of ribbon. సో ఇలా అండ్ పెట్టేసి ఒకదాని కింద ఒకటి రాశాను. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? టోటల్ లెంత్ ఆఫ్ ద రిబ్బన్. అది మన నెక్స్ట్ స్టెప్. టోటల్ లెంత్ ఆఫ్ ద రిబ్బన్. సో ఇక్కడ మనం ప్లస్ పెట్టేసి డైరెక్ట్గా అడిషన్ చేయొచ్చు. సో 0, 10, 2 + 3 5 + 1. సో టోటల్గా 6 meters 0 centimeters అన్నమాట. వర్క్షీట్ 6. డూ ద ఫాలోయింగ్. ఇక్కడ అంతా సబ్ట్రాక్షన్, నార్మల్ సబ్ట్రాక్షనే. బారో అవసరం అయితే బారో చేస్తాము. సో 5 - 3 2, 2 - 1 1, 9 - 7 2. సో 2 meters 12 centimeters. 6 - 5 1, 3 - 2 1, 8 - 8 0. So 0 meters 11 centimeters. Next 5 - 5 0, 8 - 3 5. The centimeter ఇక్కడ meters. 6 - 4 2. Next one 6 - 3 3, 3 - 1 2. ఇది centimeters. 9 - 2 7 meters. 4 - 2 2 1. నార్మల్ మల్టిప్లికేషన్ మీ ఓన్గా కూడా చేయొచ్చు పిల్లలు. సో 18 నుంచి 17 పోతే 1. 6 - 3 3, 3 - 1 2 centimeters meters. ఇది 2 2. 22 meters 23 centimeters. Next 9 - 9 0, 2 - 0 2. The meters. 8 - 6 2, 6 - 4 2. 22 meters 20 centimeters. 7 - 4 3, 3 - 2 1. 6 - 6 0, 7 - 3 4. So 40 meters 13 centimeters. 9 - 8 1, 11 - 9. అంటే మీరు ఇలా ఉన్నప్పుడు ఇక్కడ బారో తెచ్చుకున్నాం కదా, ఇక్కడ 1 ఇమీడియట్గా రాసేసుకోండి. ఓకే, అండ్ రివర్స్ ఎడిషన్ చేయండి. 11 ఫింగర్స్ తీసుకోవడం అలా వద్దు. 9కి ఎంత యాడ్ చేస్తే 11 వస్తుంది? 10 11 2 ఫింగర్స్. సో మీరు 2 రాసేయండి, చాలా ఈజీ. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ మనం బారో తెస్తాం. ఇక్కడ 11 అవుతుంది, ఇక్కడ 5 అవుతుంది. 11 - 8 అన్నప్పుడు ఫింగర్స్ తీసుకోండి. 8కి మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 9 10 11 3 యాడ్ చేసాం. సో దట్ ఈస్ 3. 5 - 4 1. సో 13 meters 21 centimeters. 6 - 8 పోదు కదా, సో వెంటనే 16 అయిపోతుంది. ఇక్కడ 4 అవుతుంది. 16 - 8 అంటే 8. 4 - 6 కూడా నో స్కోప్ అనమాట. సో బారో తెస్తాం. 14. 14 - 6 అన్నప్పుడు కూడా మనం యాడ్ చేసేయండి. ఓకే, 6కి ఎంత యాడ్ చేస్తే 14. 7 8 9 10 11. ఓకే, 12 13 14 అంటే 8 ఫింగర్స్. సో ఇక్కడ 8. సో 88 centimeters అనమాట. ఇక్కడ 0 ఉండింది, పోదు. సో బారో తెచ్చుకుంటాం మనం, అది 10 అవుతుంది, ఇది 3 అవుతుంది. 10 - 6 4, 3 - 2 1. So 14 meters 88 centimeters. Next one 4 - 7 పోదు. సో ఇది 14. 14 - 7 అంటే 7. ఓకే, 7 to 14 అంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళండి నేను చెప్పినట్లు.
ఇక్కడ అప్పుడు మనకి 1 ఉంటుంది, బారో తెచ్చితే 11, ఇది 7 అవుతుంది. సో 11 మైనస్ 3 అంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 3 కదా, 4 5 6 7 8 9 10 11 ఎంత యాడ్ చేసాం, 8. సో ఇక్కడ 17 ఉంటుంది, రైట్. సో 9కి మనం ఎంత కలిపితే 17 వస్తుంది, 9 10 11 12 13 14 15 16 17 8. 7 minus 6 1. So 18 meters 87 centimeters. సో నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి 18 మైనస్ 9 అంటే 9, ఇక్కడ 5 ఉంటుంది. సో బారో తెచ్చుకుంటాం, 15 అవుతుంది. సో 9 ప్లస్ 6 కదా, సో ఇక్కడ ఎంత 6, 1 మైనస్ 0 1, 9 minus 9 0. So 1 meter 69 centimeter. 16 minus 8 8. So 4 14 7 14 minus 6. 6కి మనం ఎంత యాడ్ చేస్తే 14 వస్తుందంటే 8. ఓకే. సో మళ్ళీ ఇక్కడ 17, ఇది 0. సో 9కి మనం ఎంత కలిపితే 17 వస్తుందంటే 8. సో ఇక్కడ 10 మైనస్ 9 1 అనమాట. సో 18 meters 88 centimeter. నెక్స్ట్ సో 13 మైనస్ 7. 7కి మనం 6 కలిపితే 13 వస్తుంది కదా, 6. ఇక్కడ 3నే ఉంటుంది. 13 5. 13 మైనస్ 6 7. సో ఇది 76. సో ఇది 15, ఇక్కడ 8 అవుతుంది. ఓకేనా. సో 8కి ఎంత కలిపితే మనకి 15 అంటే 7. ఇక్కడ 8 మైనస్ 8 0, 2 మైనస్ 1 1. సో 107 meters 76 centimeters. సో నెక్స్ట్ వన్ 14 మైనస్ 7 అంటే 7, ఇక్కడ 5 ఉంటుంది. 15 మైనస్ 8 అన్న 7. సో నెక్స్ట్ ఇక్కడ 7. 17లోంచి 9 అంటే 8, ఇక్కడ మనకి 4 ఉంటుంది కదా. 14లో నుంచి 8 అంటే 6, ఇక్కడ 6 0. సో 68 meters 77 centimeters. ఓకే. 5లోంచి 6 15 అంటే ఇక్కడ 9 6. 16 మైనస్ 9 అంటే 9కి మనం ఎంత యాడ్ చేస్తే 16 వస్తుందంటే 7 కదా, 79. నెక్స్ట్ ఇక్కడ మనము బారో తీసుకొచ్చాం కదా. సో 15 మైనస్ 8. పిల్లలు మీరు చాలా కేర్ఫుల్గా తప్పులు లేకుండా చేయాలి. సో 8కి మనం ఎంత యాడ్ చేసినప్పుడు 15 వస్తుంది అంటే 7. సో ఇక్కడ 2 అవుతుంది. 12 మైనస్ 7 5 అవుతుంది, 7. సో దిస్ ఈస్ 457 meters 79 centimeters. ఓకేనా, మీకు నీట్గా అర్థమవుతుంది కదా. సో ఇలా మనం సబ్ట్రాక్షన్ అనేది చేయొచ్చు. సో సబ్ట్రాక్షన్ 145లో నుంచి 103 తీసేయాలి. 5 minus 3 2, 4 minus 0. సో దిస్ ఈస్ 42 meters. సో ఇక్కడ కూడా మనకి 212లో నుంచి 179. సో 12 మైనస్ 9 అంటే 9 కదా, 10 11 12. ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ ఏమి ఉండదు. 10 మైనస్ 7 3. సో ఇక్కడ 1లోంచి 1 పోతుంది 0. సో ఆన్సర్ మనకి ఇక్కడ ఎంత 33 meters. ఓకే పిల్లలు. సో ఇక్కడ మీటర్ సెంటీమీటర్ అని రాయండి. 25 46 13 24. 6 minus 4 2 2 2 1.
So answer 12 meters 22 centimeters. Same 196 14 meter centimeter 119 86. సో ఇక్కడ 14లో నుంచి 6 పోతాయి అంటున్నారు. సో 8 అన్నమాట. ఇక్కడ 10 మైనస్ 8 2, ఇక్కడ 5 ఉంటుంది కదా. సో 6, ఇక్కడ 8 ఉంటుంది. సో 76 meters 28 centimeter. 76 meters 28 centimeters.